ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క సంవత్సరం అంతమునకు వచ్చి ఉంటున్నాము. హబక్కుకు భక్తుడు మరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతన పరచుము అని చెప్పి. ఈరోజు మరి మన యొక్క ధ్యాన అంశము న్యూ ఇయర్, న్యూ బిగినింగ్స్ ఇన్ క్రైస్ట్. కొత్త సంవత్సరము క్రీస్తులో కొత్త ప్రారంభాలు. మరి మనము ఈ యొక్క చివరి దినంలోనికి వచ్చి ఉంటున్నాము. ఇక్కడ నుంచి వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు న్యూ ఇయర్, కొత్త సంవత్సరంలోనికి అడుగెడుతున్నాము, న్యూ ఇయర్. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క కొత్త సంవత్సరంలో మరి ఈ క్రీస్తుతో క్రొత్త ప్రారంభాలు. మన యొక్క సొంత ఇష్టం ప్రకారం కాదు, కానీ క్రీస్తులో ప్రియులారా, క్రీస్తు మనలో ఉన్నప్పుడు, మనం క్రీస్తులో ఉన్నప్పుడు మనం ఫలభరితమైనటువంటి జీవితాలు జీవిస్తామని చెప్పి మరి యోహాను 15లో మనం చూస్తాం. ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, యు బేర్ మచ్ ఫ్రూట్. ఈ యొక్క రానటువంటి సంవత్సరంలో మరి ఎంతో ఫలభరితమైనటువంటి జీవితంలో జీవించాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడల యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. ఐజియా చాప్టర్ 43 వర్స్ 19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. Behold, I will do a new thing. Now it shall spring forth. Shall ye not know it? I will even make a way in the wilderness and rivers in the desert. ఇక్కడ మరి చూడండి, మరి కొత్త సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు మనం చాలాసార్లు we often reflect on the past and look forward to what lies ahead. కాబట్టి కొత్త సంవత్సరంకి వెళ్తున్నప్పుడు మరి నేను కూడా వెనెవర్ ఐ గెట్ దిస్ ఆపర్చునిటీ, ఈ యొక్క మరి కొత్త సంవత్సరానికి ప్రవేశిస్తున్నప్పుడు మరి పునః పరిశీలన. వి ఆఫెన్ రిఫ్లెక్ట్ ఆన్ ద పాస్ట్, గతం. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఈరోజు ఉదయం ప్రార్థనలో కూడా ఈ సంవత్సరం అంతా దేవుడు చేసినటువంటి మేళ్ళు, దేవుడు చేసినటువంటి కృప, కనికరము, ఎన్నో భయంకరమైనటువంటి విపత్తులలో నుంచి విడుదల, మరి ఎన్నో ప్రయాణాలు చేసి ఉంటున్నాం, దేవుడు ఏ రీతిగా కాపాడి ఉంటున్నాడు, ఎన్నో అవసరాల్లో దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి అన్నిట్లో కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండమని చెప్పి మరి మనం బైబిల్లో చూస్తాం ప్రియులారా. కాబట్టి ఎంతో కృతజ్ఞత స్థుతులు, కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అండ్ ఆల్సో మరి ఎంతగా మనము ఆ దేవునికి స్తుతి చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. ఇక్కడ యెషయా భక్తుడు 43:19 వచనంలో చూస్తే మరి రిమైండ్స్ us ఆఫ్ గాడ్స్ ప్రామిస్ ఫర్ న్యూ బిగినింగ్. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. నూతన క్రియ, ప్రభువారు మనలో నూతన అధ్యాయము, నూతన మరి ఆరంభములు జరగాలని చెప్పి అది ఆరంభించినప్పుడు మరి దేవుడు ఎంతగా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. పౌలు భక్తుడు ఇంకొక దగ్గర చెప్తాడు, వెనుకున్నటువంటి మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడండి అని చెప్పి అంటున్నాడు. వెనుకున్నటువంటి మరచి, చాలా మంది కూడా ఆ గతమును గురించి ఆలోచిస్తుంటారు. ఆ గతంలో ఉన్నటువంటి ఆ బాధలు, లేకపోతే ఆ యొక్క ఇన్సిడెంట్స్, లేకపోతే అవే ఆలోచిస్తారు. కానీ ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడండి. ముందు ఎన్నో గొప్ప కార్యములు ప్రియులారా, ఎన్నో గొప్ప కార్యములు జరగబోతున్నాయి. యేసు ప్రభు యొక్క తిరిగి రాకడ సిద్ధంగా ఉంటున్నది. మరి మధ్యాకాశంలో ర్యాప్చర్ అనేటువంటి జరగబోతున్నది. ఇంకా 1000 ఏళ్ల పరిపాలన జరగనటువంటిది. కొత్త ఆకాశము, కొత్త భూమి, అవి కూడా ఉంటున్నాయి. న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. మరి అటువంటి ఎన్నో కార్యాలు యేసు ప్రభు వారు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, మరి తన యొక్క దూతల మహా సైన్యంతో మరి ఆయన రానే ఉంటున్నాడు. మరి ఎన్నో గొప్ప కార్యాలు ఈవెన్ మన యొక్క జీవితంలో కూడా ప్రియులారా, మరి రానటువంటి ఈ యొక్క 26వ సంవత్సరం ఎంతో మేలులతోటి, ధనగణాలతో, లేకపోతే రెట్టింపు ఆశీర్వాదాలతోటి
ప్రభువారు మనల్ని చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు. మనలో వినయము, మనలో విధేయత, మనలో లోబడటము, మనలో ఆ సంపూర్ణ సమర్పణ త్యాగంతో జీవించాలని చెప్పి ప్రభువారు మనల్ని కోరుకుంటున్నాడు పిల్లల. కాబట్టి ఇక్కడ మరి కొత్త సంవత్సరం అన్నప్పుడు ఏ టైమ్ ఫర్ రెన్యువల్, రెజల్యూషన్స్ అండ్ ఫ్రెష్ స్టార్ట్స్. కాబట్టి పిల్లల కొత్త సంవత్సరం న్యూ, మరి అది మరి అక్కడ ఈ చూస్తే మరి టైం ఫర్ రెన్యూ మన యొక్క జీవితంలో పిల్లల మరి నవీకరణ, లేకపోతే రెన్యూడ్ మైండ్, మన యొక్క మనసులు మారి పిల్లారా ఎంతో శక్తితోటి నూతన బలముతోటి ముందుకు వెళ్ళటము. రెజల్యూషన్స్, నిర్ణయాలు, మంచి నిర్ణయాలు, మనం తీసుకునేటటువంటి డెసిషన్స్, మన యొక్క రెజల్యూషన్స్ పిల్లలు. ఈ యొక్క కొత్త సంవత్సరం అన్నప్పుడు మా అందరు కూడా ఆ టైంలోనే ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఈ సంవత్సరంలో ఏంటి, ఒక బిజినెస్ పరంగా అయితే ఇంకా కొత్త సెంటర్స్ రీచ్ అవ్వటము, దాన్ని ఇంకా మరి అభివృద్ధి చేయటం అనేటువంటి దిశగా ఆలోచిస్తారు. ఒక ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా న్యూ కాంట్రాక్ట్స్ అవి అని చెప్పి చూస్తూ ఉంటారు. మరి మేము ఇక గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ తరఫున కూడా మరి ఇప్పుడు దాకా కూడా దాదాపు 80 కంట్రీస్లో ఉన్నటువంటి తెలుగు వారితోటి కనెక్షన్స్ ఉంటున్నవి. మరి దాన్ని ఇంకా 100కు రీచ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాము. కాబట్టి ఇప్పుడు ప్రపంచం నలుమూలల ఎన్నో చిన్న దేశాలు, పెద్ద దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, మరి గల్ఫ్ కంట్రీస్, రీజన్స్, యూకే అండ్ యూరప్, కెనడా, యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ రీతిగా పిల్లల మన యొక్క తెలుగువారు అనేక ప్రాంతాలకు విస్తరించి ఉంటున్నారు. ఇజ్రాయెల్లో ఉంటున్నారు. మరి అనేక మందితో తెలుగు వారితోటి మరి సంబంధాలు ఉంటున్నవి. ఇంకా పిల్లరా ఈ రీతిగా మరి న్యూ రీజన్స్కు రీచ్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఉంటున్నారు. అనేక మంది కొత్త వర్షిప్ లీడర్స్ కూడా మాకు కనెక్ట్ అవుతున్నారు. అండ్ ఆల్సో ఫ్రెష్ స్టార్ట్స్, మరి కొత్త ప్రారంభాలు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే న్యూ ఇయర్ అండ్ న్యూ బిగినింగ్. కొత్త సంవత్సరంలో పిల్లారా ఒకవేళ పాత అలవాట్లు, పాత మరి ఏమైనా దేవునికి మరి వ్యతిరేకకరంగా, ఆయాసకరంగా ఉన్నటువంటి అన్ని కూడా మరి పక్కన పెట్టి వాటిని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి, పశ్చాత్తాపడి, శరణు వేడుకొని ఆ రెన్యూడ్ మైండ్ తోటి ఆ యొక్క శక్తితోటి పిల్లల ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు ఆలోచిస్తూ మరి ఆశిస్తున్నాడు. కొత్త సంవత్సరము రెండవది ఏంటంటే కొత్త న్యూ బిగినింగ్స్, కొత్త మరి మనం చూసినట్టుగా కొత్త ప్రారంభాలు పిల్లలుగా కొత్తగా ప్రారంభించే అవకాశాలు. యూ కెన్ థింక్ ఆఫ్ న్యూ మినిస్ట్రీస్. ఒకవేళ పరిచర్యలో ఉన్నట్లయితే యూ కెన్ థింక్ ఆఫ్ న్యూ మినిస్ట్రీస్ ఆల్సో. మేము లాస్ట్ ఇయర్ ఈ యొక్క షార్ట్ సెర్మన్స్ అనేటువంటి స్టార్ట్ చేశాము. సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరం అంతా కూడా మరి ప్రతి దినం కూడా మానకుండా ఈ యొక్క షార్ట్ సెర్మన్స్ రికార్డ్ చేసి మరి అవి మరి అనేక మందికి పంపించడానికి తెలుగు వారికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. ఇంకా దేవుని చిత్తం అయితే పిల్లలు మరి ఈ యొక్క సంవత్సరంలో ఇంకా ఈ యొక్క టీవీ ద్వారా కూడా మరి రీచ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉంటున్నాను. మీరు అందరూ కూడా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా వైడర్ కమ్యూనిటీకి, ఇంకా వైడర్ నెట్వర్క్, అనేక కంట్రీస్కు మరి ఈ మధ్య మరి ఒక బ్రదర్ ద్వారా FM రేడియోలో కూడా మరి మాట్లాడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు. దాని ద్వారా పిల్లల అనేక దాదాపు 150 కంట్రీస్కు రీచ్ అవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనము గొప్ప కొత్త ప్రారంభాలు అనేటటువంటిది కూడా మనము ఆలోచించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా 43:19 ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, బిహోల్డ్ ఐఎమ్ డూయింగ్ ఎ న్యూ థింగ్. ప్రభు వారు ఒక మరి యొక్క జీవితం ఏ రీతిగా ఉంటున్నదో మీ యొక్క జీవితాలు ఒకవేళ ఎండినటువంటి డ్రై బోన్ వ్యాలీగా ఉంటున్నాయేమో, లేకపోతే ఎడారి బ్రతుకులుగా ఉంటున్నాయేమో, లేకపోతే ఇంకా చీకటి సంబంధమైనటువంటి చేదు అనుభవాలు, లేకపోతే ఎంతో బాధతోటి, విచారంతో, కలవరంతో, ఆందోళనతోటి ఉన్నట్లయితే ప్రభు వారు చెప్తున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. మరి ఈరోజు 3 పాయింట్స్ మనం ధ్యానం చేద్దామండి. ఒకటి, దేవుని యొక్క గాడ్స్ ప్రామిస్ ఆఫ్ రెన్యువల్.
ఆ దేవుని యొక్క వాగ్దానం ప్రియులారా. మరి ఈ యొక్క మనలో నూతన క్రియ చేయటానికి ఆ దేవుడు చూపించేటటువంటి ఒక గొప్ప వాగ్దానము. మరి దిస్ ఇస్ ద టైమ్ వి నీడ్ టు రిసీవ్ గాడ్స్ ప్రామిసెస్. జనవరి నెలలో మనము మరి ఈ యొక్క గాడ్స్ ప్రామిసెస్ మీద ధ్యానం చేయనంటున్నాం ప్రియులారా. కాబట్టి గాడ్స్ ప్రామిస్ ఆఫ్ రెన్యువల్ అంతది. రెండవదిగా పర్సీవింగ్ ద న్యూ, కొత్తది తెలుసుకోవటం. కొత్త ప్రియులారా, ఎప్పుడు ఒకే ఆలోచనతోటి, ఒకే తలంపుతోటి, ఒకే అవగాహనతోటి ఉన్నట్లయితే దిస్ ఈస్ ద టైమ్ టు డిగ్ డీపర్, టు నో మోర్ అబౌట్ క్రైస్ట్, టు కమ్ క్లోజర్ టు క్రైస్ట్. కాబట్టి వీటన్నిటికి కూడా మంచి అవకాశాలు ఉంటుంది. ఒక సంవత్సరం దేవుడు ఇస్తున్నాడు, ఒక దయా కిరీటంగా దేవుడు ఇస్తున్నప్పుడు వీ నీడ్ టు పర్సీవ్ ద న్యూ థింగ్స్. కొత్తవి తెలుసుకోవాలా, కొత్త ఆలోచనలు కలిగి ఉండటం, కొత్త బ్రతుకులు జీవించడం అనేటటువంటిది అది ప్రియులారా. మరి మూడవదిగా మరి ఎంబ్రేసింగ్ చేంజ్, మనలో ఒక మార్పును మనం స్వీకరించడం ప్రియులారా. అనే ఈ యొక్క మార్పును కూడా వి నీడ్ టు వెల్కమ్ ప్రియులారా. మన యొక్క జీవితాల్లో అనేక రీతులుగా మరి స్టూడెంట్స్గా ఒక కొత్త ప్రదేశానికి క్యాంపస్కు వెళ్ళవచ్చు, లేకపోతే మరి ఉద్యోగ రీత్యా ఒక ప్రదేశానికి వెళ్ళవచ్చు, లేకపోతే వివాహమై ఇద్దరు కలిసి వైవాహిక జీవితం జీవించవచ్చు. వీటన్నిటిలో కూడా వీ నీడ్ టు ఎంబ్రేస్ చేంజ్, మార్పును మనము స్వీకరించటము, దాన్ని వెల్కమ్ చేయటము, మరి దాని ద్వారా నూతన అనుభూతులు పొందటం అనేటటువంటిది అవసరం. కాబట్టి మొట్టమొదటిగా ప్రియులారా, గాడ్స్ ప్రామిస్ ఆఫ్ రెన్యువల్, ఈ యొక్క దేవుని యొక్క మరి ఆ రెన్యువల్ వాగ్దానము, ప్రామిస్ ప్రియులారా. మరి గార్డెన్స్ సీజనల్ రెన్యువల్, మరి ఒక తోటలో చూసినట్లయితే కాలానికి తగినట్లుగా ప్రియులారా, మరి సీజన్కు తగినట్లుగా వాళ్ళు మరి అవన్నీ కూడా మార్పులు చేపించడం అనేటువంటి మనం చూస్తున్నాం. అనేక కోత కాలము గతించి ఉంటున్నది. కాలములు ప్రియులారా, డిఫరెంట్ సీజన్స్ ఉంటున్నాయి. ఆ సీజన్స్ కి తగినట్లుగా ఆ తోటమాలి మరి వాళ్ళు ఎంతగా ప్రియులారా అన్ని కూడా మరి సిద్ధం చేయటం అనేది. ఆ రీతిగా ప్రియులారా మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నప్పుడు మనం కూడా ఎంతగా మనల్ని మనం తగ్గించుకోవటం, పశ్చాత్తాపడటం, మరి మన యొక్క జీవితంలో మార్చుకోవటం అనేటువంటిది అవసరము. కాబట్టి గాడ్ కల్టివేట్స్ అవర్ లైఫ్స్ ఫర్ న్యూ గ్రోత్. కాబట్టి దేవుడు ప్రియులారా ఇక్కడ, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇది దేవుని యొక్క పని ప్రియులారా. మన వైపు నుంచి ఏంటంటే సంపూర్ణ సమర్పణ. ఆ యొక్క పాటర్ ఏ రీతిగా మట్టిని ప్రియులారా తనకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఆ స్వరూపంలోనికి కొండ చేయాలంటే కొండ చేయగలడు, లేకపోతే ఏది అవసరమైనటువంటి పాట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాట్స్, అవన్నీ కూడా మరి ఏ రీతిగా కుమ్మరి పిల్లారా చేస్తాడు, ఆ రీతిగా మన యొక్క జీవితంలో కూడా మరి దేవుడు చేయగలడు. హీ కెన్ మోల్డ్, హీ కెన్ షేప్, హీ కెన్ గివ్ అస్ అ న్యూ నెస్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితంలో స్వరూపము, ఆ యొక్క రూపము, సొగసు ఎంతో అందంగా తీర్చిదిద్దగలిగినటువంటి దేవుడు మనకు ఉంటున్నాడు. మరి మనం చేయవలసిందల్లా ఏంటి అంటే సంపూర్ణంగా ఆయన వైపుకు చూడటం. ఆయన ఒక నూతన క్రియను చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు ఈ సంవత్సరంలో. మరి ఆ రీతిగా ప్రియులారా మన యొక్క జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా పిల్లల గ్లోబల్ గా వాడుకోవటానికి సిద్ధంగా ఉంటున్నాడు పిల్లల. ఆ యొక్క సమయమును మరి దేవునికి ఇవ్వటము, మరి దేవునితో సంభాషించటము, మరి అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం ఎక్కువగా ధ్యానించటం, ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. రెండవదిగా పర్సీవింగ్ ద న్యూ, కొత్త దాన్ని తెలుసుకోవటం ప్రియులారా. మరి మరి దేవుడు ఏం చేస్తున్నాడో మనకు, ఆర్ వి అవేర్ ఆఫ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. దేవుడు మన యొక్క జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. మరి ఒక న్యూస్, కొత్త సృష్టి క్రీస్తులో అని చెప్పి మనం 2 కొరింథీ 5:17 చూస్తాను. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమాయనని చెప్పి మనం చూస్తున్నాము. పౌలు భక్తుడు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు తెలియజేయటం మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి క్రీస్తులో నూతన అధ్యాయము, నూతన సృష్టి, నూతన ప్రారంభము, నూతన అవకాశాలు, పాతవి గతించెను. లెట్స్ లీవ్ దోస్ థింగ్స్, వెనుకున్నటువంటి మరచి
పిల్లలారా, మరి క్రీస్తు వైపు చూచొచ్చు మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారం ఏంటున్నాము. కాబట్టి కొత్త పిల్లలారా, ప్రభు వారు ఎన్ని నూతన సంగతులు తెలియజేస్తాడు. ఇఫ్ యు వెయిట్ ఆన్ హిమ్. మరి అయితే యేసు ప్రభు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ వింటుందంట పిల్లారా. మార్త అయితే అనేక పనుల గురించి విచారంగా ఉన్నది. మార్త, యు ఆర్ వరీడ్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్. అవసరమైనది ఒక్కటే. అది మరియా కోరుకున్నది, ఉత్తమమైనది, శ్రేష్టమైనటువంటిది కోరుకుంది. మన యొక్క జీవితాల్లో కూడా పిల్లారా, ఏవి ఖ్యాతి గలవో, ఏవి నిత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనయో, ఏవి మరి అటువంటి వాటి మీద మనసు ఉంచుడి, ధ్యానం ఉంచుడి అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లారా, క్రీస్తులో ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. మన యొక్క జీవితాల్లో పిల్లల దేవుడు ఆ నూతన కార్యములు, నూతన క్రియలు చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు పిల్లారా. మరి ఎండినటువంటి బ్రతుకులను మార్చేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు పిల్లారా. కాబట్టి మనం దేవుడి సన్నిధిలో ఆ రీతిగా ప్రార్థన చేద్దాం. ఆ భక్తుడు మరి హబక్కూకు కూడా మరి ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచుము. ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఇయర్స్, ఈ యొక్క సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచుము. రెన్యూ ద థింగ్స్. కాబట్టి నీ కార్యములు దేవుడి యొక్క గొప్ప కార్యాలు గంభీరంగా ఉంటాయి, ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. అటువంటి గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు. వాటిని తెలుసుకొని అవగాహన కలిగి దేవుని అడిగినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మీ కుటుంబంలో, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, మీ యొక్క సమాజంలో ఒక పాత్రగా, ఒక యూజ్ఫుల్ వెజల్గా, ఒక ఇన్స్ట్రుమెంట్గా గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ. మరి మూడవదిగా ఏంటంటే ఎంబ్రేసింగ్ చేంజ్. మరి చూడండి, ఆ మార్పును స్వీకరించటము. దానికి ముందుగా పాత అలవాట్లను వదిలివేయటం పిల్లరా. లెటింగ్ గో ఆఫ్ ఓల్డ్ హ్యాబిట్స్. లెటింగ్ గో, వాటిని వదిలిపెట్టను. కొంతమంది సంవత్సరాలు జరుగుతున్న ఎంతో విశ్వాసులు అంటారు, క్రైస్తవులు అంటారు, కానీ ఆ పాత అలవాట్లు, అయ్యే పాత బ్రతుకులు ఉంటున్నాయి పిల్లారా. వీ నీడ్ టు లీవ్ దోస్ థింగ్స్. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టివి, పాతవి గతించెను. వెనుకున్నటువంటివి మరచటం, పాతవి గతించటం. పాతవి పిల్లలారా, పాత రాత, ఆ మురికి, ఆ యొక్క పాపములతో కూడినటువంటి జీవితంలో పాపములు పిల్లలారా, మరి దేవునికి అయిష్టంగా ఉంటున్నాయో, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాయో, దేవుని దుఃఖపరిచేటటువంటి, పరిశుద్ధాత్మను గ్రీవ్ చేసేటటువంటివి, అవన్నిటిని కూడా పిల్లలారా మనం పక్కన పెడదాము. వీ నీడ్ టు ఎంబ్రేస్, ట్రస్ట్ ఇన్ గాడ్స్ న్యూ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్తు కోసం ఉన్నటువంటి దేవుని యొక్క కొత్త ప్రణాళికలో మనకు నమ్మకం ఉంచటం అవసరం పిల్లరా. దేవుడు ప్రతి ఒక్కరి ఎడల శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలు, ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, ప్లాన్స్ కలిగి ఉంటున్నాడు పిల్లలు. గ్లోబల్గా చేయగలిగినటువంటి సమర్థత, ఆ యొక్క పొటెన్షియాలిటీ, ఆ యొక్క పవర్, ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాలకు కూడా నాకు సాక్షులై ఉందురు అని చెప్పి వాక్యం చెప్తుంది పిల్లలు. దేవుడు ఆ రీతిగా వాడుకోవటానికి సిద్ధంగా ఉంటున్నాడు. మరి చూడండి పిల్లరా, ఫిన్ని మరి ఆ రీతిగా లెట్స్ ఎంబ్రేస్ చేంజ్ పిల్లల. పాత అలవాటును వదిలేద్దాం, భవిష్యత్తు కోసం కొత్త మరి ప్లాన్స్ తోటి దేవుడుకు ఉన్న దేవుని సన్నిధిలో కనిపెట్టి తెలుసుకుందాం. దేవుని అడిగితే, ప్రభువా ఏంటి, హౌ డూ యూ వాంట్ మీ టు యూజ్ దిస్ న్యూ ఇయర్, ఈ యొక్క కొత్త సంవత్సరమును ప్రియులారా. దేవుడు 365 దినాలు మనకిస్తున్నప్పుడు ఎంతగా చక్కగా వాటిని మరి మలుచుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. ఆ దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క గ్రహింపుతోటి, దేవుని యొక్క సహాయంతో. పౌలు భక్తుడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ ద పవర్, త్రూ ద స్ట్రెంగ్త్ గివెన్ బై క్రైస్ట్. క్రీస్తు ఇచ్చేటటువంటి బలం ద్వారా నేను సమస్తం చేయగలను అని చెప్పి అటువంటి కాన్ఫిడెన్స్ తోటి మనము ఈ యొక్క నూతన సంవత్సరాలకు వెళ్దాం ప్రియులారా. క్రీస్తులో మనం తెలుసుకోవాల్సిందే, ఇన్ క్రైస్ట్ ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ బిగినింగ్. ప్రతి దినం కూడా పిల్లరా యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ అనుదినమును నన్ను వెంబడించండి. అనుదినము న్యూ, ప్రతి దినం కూడా పిల్లరా మరి 24 గంటల్లో హౌ వీఆర్ స్పెండింగ్
ప్రతిదిన ఉదయాన్నే లేచిన వెంటనే ఈ రీతిగా మరి రికార్డ్ చేసి సర్మన్ను పిల్లరా మరి అది పంపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. డైలీ డివోషన్ పంపించడానికి సహాయం చేస్తున్నాడు. మా యొక్క ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ లైఫ్ ఒక గ్రూప్ ఉంటుంది, దాంట్లో కూడా పిల్లరా మరి ఫ్రీక్వెంట్గా పంపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మన యొక్క ఈ లైబ్రరీ ద్వారా అనేక మంది వేల మందికి పిల్లరా రీచ్ అవుతున్నాము. ప్రతి మంగళవారం శుక్రవారము మరి బుక్స్ ఈ లైబ్రరీ ఆత్మీయంగా బలపడేటటువంటి పుస్తకాలు మీరు ఒకవేళ ఆసక్తిగా ఉన్నట్టయితే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మరి వీకెండ్ మీటింగ్స్ ద్వారా మరి యొక్క మరి మొట్టమొదటి శనివారం అయితే యూకే యూరోప్ లో ఉన్నటువంటి తెలుగు వారితోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రీతిగా అనేక పరిచర్యలతోటి మరి ముందుకు వెళ్తున్నాము. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ప్రియులారా, కొత్త ఆరంభము, కొత్త సంవత్సరము ఎంతో సమృద్ధిగా, ఎంతో సంతోషంతో, ఎంతో ఫలభరితంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, యుగ యుగములకు కూడా వెళ్తున్నటువంటి దేవుడు ప్రభువా, సంవత్సరాలు వస్తుంటాయి, పోతుంటాయి ప్రభువా. గొప్ప నాయన తండ్రి, 2025 సంవత్సరంలో అనేక ఎన్ని తండ్రి ఎర్త్ క్వేక్స్, యాక్సిడెంట్స్, ఎయిర్ ఇండియా ప్రభువా ఫ్లైట్ మరి తండ్రి ఆ యొక్క హాంకాంగ్ లో తండ్రి ఆ యొక్క ఫైర్, దాని ద్వారా ఎంతమంది చనిపోయారు, ఎన్ని భూకంపాలు, ఎన్ని ప్రభువా తండ్రి 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 ఓ ప్రేమ గల తండ్రి, మేము ఈ రీతిగా సజీవులుగా ఉన్నాము అంటే కేవలం మీ యొక్క కృపను బట్టి నాయన ఈ యొక్క సంవత్సరాన్ని ఒక తండ్రి దయా కిరీటంగా ఇస్తున్నారు ప్రభు. బహుమానంగా అనేక మంది ఈ యొక్క సంవత్సరంలో అడిగిడకుండానే చనిపోయారు, స్వర్గస్థులు అంటున్నారు. మాకైతే ప్రభు తండ్రి అవకాశం ఇచ్చి ఉంటున్నారు. మేము ఎంతో అర్థవంతంగా ప్రభు మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. సజీవ సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి 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 తండ్రి, అయ్యో ప్రభు అయోగ్యులు నాయన, పాపులో నాయన, ఎందుకు పనికి రానటువంటి వారం, మట్టి నుండి వచ్చినటువంటి వారము. వి గో బ్యాక్ టు ద డస్ట్ ఆఫ్ ఫాదర్. తండ్రి మీరు సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిలో నూతన క్రియను జరిగించమని వేడుకుంటున్నాం. నూతన కార్యమును జరిగించండి క్రీస్తులో ప్రభు తండ్రి. ప్రతి దినం కూడా ఎంత మీనింగ్ఫుల్ గా ఉండవచ్చు. వారు ఉన్నటువంటి ప్రదేశం ఒక మిషన్ ఫీల్డ్ గా, వారు మిషనరీస్ గా ఉంటూ ఓ ప్రభా ప్రాంతాలు మీ కొరకు సాక్షులుగా, వెలుగుగా ఓ గొప్ప నాయన తండ్రి ఉండటానికి సహాయం చేయమని. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారిలో నూతన అధ్యాయము, నూతన దాంపత్య జీవితంలోనికి, వైవాహిక జీవితంలోకి నడిపించండి ప్రభా. యవన బిడ్డలను తండ్రి స్టూడెంట్ కెరీర్లో మీరు తోడండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎంతమంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగాలు దయచేసి వేడుకుంటున్నాం ప్రభా. గొప్ప నాయన తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మెండుగా ఆశీర్వదించమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరు కూడా వందనాలండి. వి విష్ యు ఆల్ a very happy and prosperous new year. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఫలభరితంగా ఉండాలని చెప్పి మరి కోరుకుంటున్నాము. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే మరి యొక్క లింక్ను ఇతరులకు షేర్ చేసి మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటంలో సహకరించవలసింది కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.